వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. బిగ్ బాస్ 8 తెలుగు ఎంత ప్రజాదరణ పొందుతుందో మనం చూస్తూనే వస్తున్నాం. అయితే 4 వారాలు కంప్లీట్ చేసుకుని 5వ వారంలోకి అడుగుపెట్టారు. 5వ వారంలో ప్రతి వారం లాగానే ఈ వీక్ కూడా ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఈ వారంలో మధ్యవారంలో ఎలిమినేషన్ ఉంటుంది. అందులోనూ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను నామినేషన్స్లో కూడా 2 ఫోటోలని మీరు నామినేట్ చేయండి, మంటల్లో వేయండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. అయితే డే 30 ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. ప్రోమోలో ఏముందో చూసేద్దామా? సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న ఛాలెంజ్ అని చెప్పి ఈ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తూ ఉంటారు. అందరూ లివింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఈ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. సో వాళ్ళకి కొత్త నెక్స్ట్ ఛాలెంజ్ అనేది ఈ వీక్లో ఫస్ట్ ఛాలెంజ్ అనేది ఇస్తున్నారనమాట. తాళం విడిపించు, టైర్ని నడిపించు అని చెప్పేసి టాస్క్ అయితే ఇచ్చారు. ఈ ఛాలెంజ్లో గెలవడానికి మీరు చేయాల్సిందల్లా టైర్స్ని ఆ తాళం తీసుకొచ్చిన తర్వాత టైర్స్ని తీసుకొచ్చి ఒక స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్లో వేయాలి అని చెప్పేసి. సో శక్తి క్లాన్ నుండి నిఖిల్, కాంతార క్లాన్ నుండి విష్ణుప్రియ ఆడుతున్నారు. దీనికి సంచాలకగా నైనిక ఉన్నట్టు మనకి ప్రోమోలో కనిపిస్తూ ఉంటుంది. సో బజర్ మోగ్గానే ఇద్దరు కూడా పూల్లోకి దూకుతారు. పూల్లో ఒక పెట్టెకి ఈ టైర్లు 2 టైర్లు 2 సెట్ ఆఫ్ టైర్స్ లాక్ చేసి ఉంటాయి. ఈ లాక్ కీస్ అన్నీ కూడా మనకి పైన అక్కడ ఒక బాక్స్ దాంట్లో కీస్ ఉంటాయి. అది ఏ కీ అనేది మనం గెస్ చేసి అది ఓపెన్ చేసి ఆ టైర్ని పైకి తీసుకొచ్చి అక్కడ నుంచి ఒక స్లాట్లోకి వేయాలి. ఇది గేమ్. సో బజర్ మోగ్గానే ఇద్దరు పూల్లోకి దూకుతారు. నిఖిల్, విష్ణుప్రియ ఇద్దరు పూల్లోకి దూకగానే వాళ్ళు తీసుకొచ్చిన ఒక తాళంతో అది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ నిఖిల్ పైకి వెళ్ళి వెంటనే ఇంకొక తాళం తీసుకొచ్చి దాన్ని తీస్తూ ఉంటాడు. సెకండ్ కీ ఓపెన్ అయినట్టు మనకి ప్రోమోలో చూపిస్తారు. వెంటనే ఆ టైర్స్ ఏవైతే ఉన్నాయో పైకి పెట్టి అక్కడ నుంచి తను ఆ స్లాట్ ఏదైతే ఉందో ఆ స్లాట్లోకి వేస్తూ ఉంటాడనమాట. ఒక పక్కన విష్ణుప్రియ పూల్లోకి దూకి ఆ కీ సెట్ కాలేదు, మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ ఇంకో కీ తీసుకుని మళ్ళీ చేస్తుంది, అది సెట్ కాలేదు. ఈ లోపల బజర్ మోగుతుంది. నిఖిల్ ఆల్మోస్ట్ వేసేసి ఉంటాడు కాబట్టి దీంట్లో నిఖిల్ గెలిచాడా గెలవలేదా అన్నది కొంచెం సస్పెన్స్ చూపిస్తారు. ఎందుకంటే స్లాట్లో వేయాలి అని అన్నారు కదా. నెక్స్ట్ ఇది స్లాట్లో పడింది, ఆ లాస్ట్ వన్ ఏదైతే ఉందో టైర్ స్లాట్లో పడిందా లేదా అని చెప్పేసి చూపిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది అంటే విష్ణుప్రియ, నబీల్ అలాగే పృథ్వీ వీళ్ళందరూ ఒక చోట కూర్చుంటారనమాట. వాళ్ళు చెప్తారు ఇలాగ దాని మీద మనం చదవకుండా ఉండాలని చెప్పి బ్లాక్ పెయింట్ వేస్తారని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది. సో నబీల్ కూడా మరి ఎందుకు వేరు, ఇంత ఈజీగా ఇచ్చేస్తే టాస్క్ మనం ఆడేస్తాం కదా. సో అంటే ఆ తాళం ఏదైతే ఉందో దాని మీద వాళ్ళ కీ నేమ్కి కీ తాళం కప్ ఏదైతే ఉంటుందో కీకి సేమ్ నేమ్ ఉంటే మనం చూసేస్తే నెంబర్ ఉంటుంది కదా మన ఇంట్లో ఉండే లాక్స్కి అలాగా. సో ఈజీగా తెలిసిపోతుందని మేబీ వాళ్ళు ఆ లాక్కి కీకి బ్లాక్ పెయింట్ అనేది వేసి ఉంటారు. సో ఇక్కడ ఏమైంది అంటే బ్లాక్ పెయింట్ వేసినప్పుడు వీళ్ళు తీయడానికి కష్టపడ్డారు. అది అన్ని తాళాలు ఏ తాళం అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సో అదని చెప్తూ ఉంటుంది. దానికి నబీల్ కూడా అవును కదా, వాళ్ళు అలాగే చేస్తారు కదా, అంత ఈజీగా టాస్క్ ఎందుకు ఇస్తారని చెప్పేసి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారనమాట. సో నబీల్ అడుగుతాడు నీకు నేమ్ కనిపించింది అంటే కనిపించింది అన్నట్టుగానే చెప్తుంది. వీళ్ళు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మణికంఠ, నిఖిల్ మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తారనమాట. మణికంఠ ఏదో లెక్కలు చెప్తూ ఉంటాడు. మనం ఇన్ని టాస్క్లు ఆడాం, ఇంతమంది వస్తారు, ఇంతమందిని ఈ టాస్క్లు ఆడాం కాబట్టి ఇలా వస్తుంది అని చెప్పేసి అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. నాకు అర్థం కాలేదు అసలు ఏం చెప్తున్నాడు అని చెప్పి. మొత్తానికి వైల్డ్ కార్డ్ అంటే 12 వచ్చేస్తాయి అన్నట్టుగా తన క్యాల్కులేషన్స్ ప్రకారం అయితే చెప్తున్నాడు మణికంఠ. ఇక్కడితో ఒక ప్రోమో ఎండ్ అవుతుంది. సస్పెన్స్గా, థ్రిల్లింగ్గా గేమ్లో ఎవరు గెలిచారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎన్ని వస్తున్నాయి ఈ వీక్ అన్నట్టుగా చాలా క్యూరియాసిటీగా ఉంది. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.